హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సీఈఓ పార్ట్ 29. తను ఎంత అడుగుతున్నా కూడా అసలు ఎలాంటి సౌండు లేదు. ఇంట్లో ఇప్పుడు ఎవరో ఉన్నారని అర్థమవుతుంది కానీ, ఎవరు అన్నది తనకి అర్థం కాక భయంతో అలానే నిలబడి ఉంది. ఎవరండి? ఇలా భయపెట్టకండి. మీకు ఏం కావాలో చెప్పండి ప్లీజ్ అని భయంగా కంటి నిండా నీళ్లతో ఉంటుంది సంజన. అప్పుడు వినిపిస్తుంది ఒక గంభీరమైన గొంతు. నేను ఎవరో తెలుసా సంజు? కానీ నన్ను వదిలేసి చాలా కాలం అవుతుంది. నేను నీకు అంతలా గుర్తులేననుకుంటా అని వెటకారంగా అంటున్న గొంతు వినిపించగానే అప్పుడు అర్థమైంది సంజనకి ఇది ఎవరో కావాలనే చేస్తున్నారని. కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని తనకి అర్థం అవుతున్నా కూడా ఎక్కడ విన్నదో అర్థం కాక ఆలోచనలో పడింది సంజన. ఏంటి, ఈ గొంతు ఎక్కడో విన్నారు అనిపిస్తుందా? ఎక్కడో వినడం ఏంటి, ఇప్పుడు చూడు నేను ఎవరో అని వెక్కిలిగా నవ్వుతూ ఒక చిటికి వేశాడతను. అంతే, ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న చీకటి మొత్తం పోయి చక్కటి వెలుతురులాగా ఆ వెలుతురుకి వెంటనే తన కళ్ళను మూసేసింది సంజన. గట్టిగా కళ్ళు మూసి మెల్లిగా తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అండ్ భయం స్టార్ట్ అయింది తనకి. అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వ్యక్తి తన ముందు ఉంటాడని. భయంతో తనకి తెలియకుండానే తన అడుగులు వెనక్కి వేస్తుంది సంజన. ఏంటి సంజు, అలా భయపడుతున్నావు? ఈ భావనే మర్చిపోయావా? పెళ్లి దాకా తీసుకొచ్చి కరెక్ట్గా తాళి కట్టే టైంకి పెళ్ళి ఆగిపోయింది. అప్పుడు నీ ఫేస్ చూసా సంజు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావని. కానీ నేను నా లైఫ్లో జీవితాంతం ఉంచుకోవాలని బాగా ఆశపడ్డా. కానీ చివరకు నన్ను కాదన్నావు, వాడే కావాలన్నావు. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నావనుకుంటా అని కోపం మిక్స్ చేసి కోపంగా అంటాడు ఆర్యన్. సంజనకి మాటలు రావడం లేదు. ఇప్పుడు ఇంట్లో తను ఒక్కరితే ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ అలానే నిలబడింది. ఏంటి సంజు, ఏం మాట్లాడావు? ఇన్ని రోజులు నీ దగ్గరకు రాకుండా ఎందుకు ఆగానో తెలుసా? ఈ టైం కోసం. నీ మొగుడు లేనప్పుడు నిన్ను ఎత్తుకుపోయి వారికి నరకం చూపించాలన్నదే నా పగ. నిన్న ఎక్కడ ఉంచానో కూడా వాడికి తెలియకుండా చేస్తా అని వెక్కిలిగా నవ్వుతూ సంజన వైపు అడుగులు వేస్తున్నాడు ఆర్యన్. సంజన భయంతో అడుగులు వెనక్కి వేస్తూ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ సంజు, ఒక్కటి మాత్రం నీ దగ్గర నుంచి కావాలి, అది నాకు ఇచ్చేయి, ఓకేనా అని కోపంగా బేస్ వాయిస్లో అంటాడు. ఆర్యన్ సంజనకి ఏం అర్థం కాక భయంతో అలానే నిలబడి నన్ను ఏం చేయకండి ప్లీజ్, నన్ను వదిలేయండి అని భయంతో వేడుకుంటుంది సంజన. లేదే సంజు, నిన్ను అస్సలు వదలను. వాడి జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడ వదిలేసి హ్యాపీగా మనం వెళ్ళిపోదాం. వాడివి ఏమీ వద్దు, లాస్ట్కి నీ కడుపులో బిడ్డ కూడా అని కోపంగా ఆర్యన్ అనగానే సంజనకి గుండెల్లో జల్లుమంది. తన పొట్ట మీద చేతిని వేసుకుని భయంగా చూస్తుంది ఆర్యన్ని. ఏంటి సంజు, అంత భయపడుతున్నావు? మరీ ఎంత భయపడకు, నీకోసమే వచ్చాను, మన ఇద్దరమే వెళ్ళాలి రా అని తన వైపుకు అడుగులు వేస్తుంటే భయంగా సంజన అడుగులు వెనక్కు వేస్తుంది. ఆర్యన్ ఒక క్రూరమైన ఆలోచనతో సంజన వైపు అడుగులు వేస్తుంటే సంజన భయంతో పెద్దమ్మా పెద్దమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంది. కానీ ఆవిడ అలికిడి మాత్రం లేదు. సంజు, ఆవిడ లేదు. కిచెన్ రూమ్లో నుండి కిందకు పడిపోయింది. ఎందుకో తెలుసా? నేనే కొట్టాను. ఎలా కొట్టానా? తల మీద కొట్టానని చాలా కూల్గా చెప్తాడు ఆర్యన్. సంజనకి ఇంకా భయం ఎక్కువైంది. తన బిడ్డని ఏమైనా చేస్తాడేమో అని భయంతో ప్లీజ్ నా బిడ్డని ఏం చేయకండి, మీరు ఏం చెప్పినా చేస్తాను, నా బిడ్డను వదిలేయండి అని చేతులు జోడించి ఏడుస్తూ ఉంటుంది సంజన. నో సంజు, నీ బిడ్డతో నాకు పని లేదు. సో దాన్ని తీసేస్తే నిన్ను నాతో హ్యాపీగా తీసుకెళ్తా అని
వెక్కిలిగా నవ్వుతూ సంజు దగ్గరకు వస్తుంటే సంజు ఒక్కసారిగా ఆర్యన్ నెట్టేసి స్టెప్స్ ఎక్కి పైకి పరిగెడుతూ ఉంది. కాని పాపం నిండు గర్భిణి తను ఎంతగాని పరిగెత్తలేదు. వెంటనే ఆర్యన్ ఫాస్ట్గా వచ్చి సంజన జుట్టు పట్టుకుని, ఏంటే ఎక్కడికి పారిపోతున్నావు? నీకోసం వస్తే నాకు దూరంగా వెళ్ళాలని చూస్తావా? అది అస్సలు జరగదని సంజనాని ఎలా అని స్టెప్స్ మీద నుంచి నెట్టేద్దామని పైకి తీసుకువెళ్ళి నెట్టేసే టైంకి ఒక్కసారిగా ఆర్యన్ సంజనాని వదిలి తల పట్టుకుని కింద పడిపోతాడు గట్టిగా అరుస్తూ. సంజన నిలబడలేక కింద పడిపోతూ ఉంటే ఒక్కసారిగా తనకి ఎదురు వచ్చి సంజనాని గట్టిగా పట్టుకుంటారు లక్ష్మి గారు. సంజయ్ వాళ్ళ అమ్మగారు కింద పడిపోతుందేమో, తన ప్రాణం పోతుందేమో అని భయంతో కళ్ళు మూసుకున్న సంజన తను కింద పడలేదని అర్థమై చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. లక్ష్మి గారిని చూసి షాకింగ్గా లేచి సరిగ్గా నిలబడగానే, సంజన నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావా అని కొంచెం కంగారుగా అంటుంది ఆవిడ. నేను బాగానే ఉన్నానండి, నాకు ఏం కాలేదని కొంచెం తడబాటుగా అంటుంటే, ఏం భయపడకు సంజన, నీ వైపు నేనున్నా. సంజయ్ ఇంట్లో లేడని నాకు ఫోన్ చేశాడు. అందుకే నిన్ను ఈ టైంలో ఒకరిదాన్నే వదిలేయడం మంచిది కాదని నీ కోసం వచ్చాను. కానీ నిన్ను వీడు అలా లాక్కెళ్తుంటే అప్పుడు అర్థమైంది నువ్వు డేంజర్లో ఉన్నావని. అందుకే ఇలా చేశా. పద తల్లి తొందరగా, వీడు చేసేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఆర్యని చూసంటూ సంజన చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తుంది లక్ష్మి గారు. సడన్గా ఆవిడ రావడం, తనని అలా కాపాడడం అస్సలు తను నమ్మలేకపోతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు తనకి. సంజన, ఏం భయపడకు తల్లి, నీకోసం నేనున్నాను, పద మన ఇంటికి వెళ్దామని సంజనాని తీసుకెళ్తుంది. కానీ సంజన ఫాస్ట్గా నడవలేకపోతుంది. అలా ఇద్దరు స్టెప్స్ దిగే టైంలో కింద తల పట్టుకుని పడిపోయిన ఆర్యన్ పక్కనే ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకుని ఒక్కసారిగా లక్ష్మి గారి మీదకు విసిరేస్తాడు. ఆ ఫోర్స్కి సంజనాని పట్టుకుని నడుస్తూ ఉన్న లక్ష్మి గారికి అది తగిలి సంజన వదిలి కింద పడిపోతుంది ఆవిడ. ఏమరపాటిగా ఉన్న సంజన ఆవిడ పడిపోగానే తన కాళ్ళు కూడా తడబడ్డాయి. స్టెప్స్ మీద నుంచి కింద పడబోయింది. కానీ ఎలానో తైమంచుకుని వెనక్కి తిరిగి చూసింది. ఆర్యన్ ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. ఆర్యన్ని చూడగానే ఇంకా ఫాస్ట్గా స్టెప్స్ దిగడం స్టార్ట్ చేసింది సంజన. ఫాస్ట్గా లక్ష్మి గారి దగ్గరకు పరుగులు పెట్టి, అత్తయ్య లేవండని కంగారుగా తల నుంచి రక్తం కారడం చూసి భయంతో అంటుంది సంజన ఏడుస్తూ. సంజన, ముందు నువ్వు వెళ్ళు తల్లి, వాడిని నేను ఎలాగైనా ఆపేస్తా, నువ్వు వెళ్ళు తల్లి అని ఆవిడ ఎంత చెప్తున్నా, వద్దత్తయ్య, మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేనని సంజన ఏడుస్తూ అంటుంటే, నీ కోసం కాకున్నా నీ కడుపులో బిడ్డ కోసమైనా వెళ్ళు తల్లి అని ఆవిడ అనగానే ఆర్యన్ ఇంకా తమ రావడంతో తప్పక ఫాస్ట్గా ఆవిడని వదిలి అక్కడి నుండి మెయిన్ డోర్ నుంచి బయటకు పరుగులు పెట్టింది సంజన. ఆర్యన్ కోపం సంజన వైపుకు వెళ్తుంటే లక్ష్మి గారు ఆర్యన్ కాళ్ళను గట్టిగా పట్టుకుని అస్సలు వదలడం లేదు. ఆవిడ పట్టుకున్న పట్టుకు ఆర్యన్ ముందుకు అడుగు వేయలేక ఆవిడ జుట్టును పట్టుకుని పక్కకి విసిరేస్తాడు. ఆ ఫోర్స్కి ఆవిడ దూరంగా వెళ్ళి పడిపోతుంది. కడుపులో బిడ్డ కోసం ఆయాసంతో పరుగులు పెడుతూ ఇంటి వెనుక సైడ్కి వెళ్ళి పారిపోతున్న టైంలో అమ్మగారు అని తల నిండా రక్తంతో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంట్లో పనిచేసే పెద్దావిడ, పెద్దమ్మ మీకేం కాలేదు కదా అని సంజన కంగారుగా ఆవిడ దగ్గరకు పరుగులు పెట్టి ఆయాసంతో అంటుంటే, నాకేం కాలేదు కానీ ముందు మీరు పదండి అని సంజనాని తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి పరుగులు పెడుతుంది ఆవిడ. పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా సంజన అయితే తను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అని భయంతో ఏడుస్తూ ఆవిడతో పాటుగా పరుగులు పెడుతూ ఇంటి గేట్ దాటి రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉన్నారిద్దరు. అలా ఆయాసంతో పరుగులు పెడుతున్న సంజనకి మెల్లిమెల్లిగా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. కానీ
అవేం పట్టించుకోకుండా అలానే పరిగెడుతూ వెనక నుంచి ఆర్యన్ వస్తున్నాడని చూస్తూ పరుగులు పెడుతూ ఉన్నారు. అమ్మా, మా ఇల్లు ఇక్కడే ఉంది పదండని అక్కడే ఉన్న చిన్న ఇంటిలోకి సంజనాని తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసింది ఆవిడ. అమ్మా, ఆగండమ్మా, మీకోసం మంచినీళ్ళు తీసుకొస్తానని ఆయాసంతో కడుపు పట్టుకుని సోఫాలో కూర్చున్న సంజనాని చూస్తూ అంటుంది ఆవిడ. తొందరగా వెళ్ళి కిచెన్ రూమ్లో నుంచి మంచినీళ్ళు తీసుకొస్తూ సడన్గా వైపు చూసి షాక్ అయింది ఆవిడ. ఎందుకంటే ఆ రూమ్ అంతా కూడా సంజన అడుగులు. సోఫాలో పడుకుని కడుపు గట్టిగా పట్టుకుని ఆయాసపడుతుంది సంజన. అప్పుడు అర్థమైంది ఆవిడకు సంజనకి బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయిందని. సంజనకు నొప్పులు స్టార్ట్ అవడంతో సోఫాలో కుల్లబడిపోయింది. అయ్యో అమ్మా, ఏమైంది తల్లి, లే తొందరగా హాస్పిటల్కి వెళ్దామమ్మా, నొప్పులు స్టార్ట్ అవుతున్నాయని ఆవిడ కంగారుగా అంటుంటే సంజనకి నొప్పుల వల్ల లేవడానికి కూడా ఇబ్బంది పడిపోతుంది. అయ్యో అమ్మా, ఎంత కష్టం వచ్చింది. సంజయ్ బాబు కూడా లేడు. ఏం చెయ్యాలని భయంతో తన ఫోన్ తీసుకుని సంజయ్ కాల్ చేసింది ఆవిడ. బట్ నో యూజ్, అస్సలు కలవడం లేదు. అప్పుడే సడన్గా డోర్ సౌండ్ చాలా గట్టిగా కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది ఇద్దరికి. అంతే, ఇద్దరూ ఒక్కసారిగా భయంతో నోటి మీద చేతిని వేసుకోగా ఆ పెద్దావిడే భయంతో డోర్ దగ్గరకు వెళ్ళి ఆ డోర్ సందులో నుంచి చూస్తుంది. అంతే, ఒక్కసారిగా గుండె గబేలమంది ఆవిడకు. పెద్దమ్మా, ఎవరు వచ్చారని కంగారుగా సంజన అడగగానే వాడే అమ్మా, వాడే వచ్చాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇక్కడ కూడా వచ్చేశాడు అని ఆవిడ కంగారుగా ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉంది. సంజనకు కూడా భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడిని ఎలా ఎదుర్కోవాలని. సంజు, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు బంగారం. తొందరగా డోర్ ఓపెన్ చేస్తే నిన్ను తీసుకెళ్తా. నాకు ఈ డోర్ ఓపెన్ చేయడం ఓ లెక్క కాదు అని బయట నుంచి ఆర్యన్ గంభీరంగా అంటుంటే ఇద్దరిలో వణుకు. సంజనకి నొప్పులు ఎక్కువవుతూ బ్లీడింగ్ కూడా ఎక్కువవుతుంటే తట్టుకోలేక పెద్దమ్మ, నా వల్ల కావడం లేదు. ఈ రాక్షసుడి నుంచి నా బిడ్డను కాపాడు. వాడికి నా బిడ్డను దక్కనివ్వనని బాధగా కోపంతో అంటూ నొప్పులు తట్టుకోలేక కింద పడిపోయింది ఏడుస్తూ. అయ్యో అమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి, వాడి చేతిలో నుంచి ఎలా కాపాడాలమ్మా అని ఆ పెద్దావిడ ఏడుస్తూ ఉండగానే ఒక్కసారిగా డోర్ని బద్దలు కొట్టుకుని వస్తాడు ఆర్యన్. ఆర్యన్ చూడగానే ఇద్దరూ వణికిపోతూ, వద్దు, నా బిడ్డని ఏం వదిలేయండి ప్లీజ్ అని సంజన చేతులు జోడించి ప్రాణం లేక లో గొంతుతో అంటుంటే, లేదు సంజు, నాకు నువ్వు మాత్రమే కావాలని ఆ పెద్దావిడను ఒక్క తోపు తోసి సంజు వైపుకు వస్తుండగానే, వదలండి నా బిడ్డని, ఏం చేయకండి, మీకు దండం పెడతా అని చేతులు జోడించి అంటున్నా కూడా ఆర్యన్ ఏం పట్టించుకోకుండా సంజన మీద చేతిని వేయాలని చూస్తాడు. నెక్స్ట్ సెకండ్ ఒక కత్తిపోటు ఆర్యన్ చేతి మీద పడింది. అంతే, ఆ కత్తిపోటుకే ఆర్యన్కి అంత దూరాన్ని పడింది. మన సంజన సేవ్ అయినట్టే అండి. అసలు సంజన పరిస్థితి ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దామండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.